హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా. ప్రతిరోజు మన ఇంట్లోనే కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా తగ్గించుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు కూడా మన ఇంట్లో వాడే డోర్ మేట్స్ అనేవి చాలా మురికిగా ఉంటాయి కదండి కాలు పట్టాలంటే. సో అలా మనకి మురికి అనేది పోవాలన్నా సింపుల్గా, లేదంటే దాని నుంచి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది ఉతికినా కూడా వస్తూనే ఉంటుంది. ఇలా మనలో చాలామంది ఎక్కువ మురికి ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు వేసేసి రాత్రి అంతా నానబెట్టేసి మార్నింగ్ ఉతుకుతూ ఉంటారు. అలా కాకుండా 1 నుంచి 2 గంటల లోపే మురికంతా పోయి మంచి స్మెల్ రావాలి, మళ్ళీ మనం ఉతికినంత వరకు కూడా నన్నట్లయితే ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. సో నేను ఇక్కడైతే నార్మల్ వాటర్ తీసుకున్నాను. మీకు కావాలంటే హాట్ వాటర్ని కూడా తీసుకోవచ్చండి, ఇంకా మురికి అనేది తొందరగా పోతుంది. ఆ తర్వాత నార్మల్గా ఎలా అయితే మనం సర్ఫ్ అనేది వేస్తామో సో అలా మీకు సరిపడా సర్ఫ్ అనేది వేసుకోండి. ఆ తర్వాత మనము ఇల్లు ఒత్తుకునేటప్పుడు అంటే తడిగుడ్డ పెట్టుకునేటప్పుడు వేసే లిక్విడ్ అనేది ఉంటుంది కదండి, లైజాల్ కానీ ఇటువంటివన్నీ కూడా దాన్ని మనం తీసుకునే డోర్ మ్యాట్స్కి తగ్గట్టుగా అయితే 1 కప్పు లేదంటే 1.5 కప్పు అనేది యాడ్ చేసేసుకొని ఇలా చెయ్యి పెట్టుకోకుండా ఒక స్టిక్ అనేది మనం పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా డోర్ మ్యాట్స్ అనేవి చేతితో మనం ఇలా ముంచుకుంటే చక్కగా అదే స్టిక్ తోటి ఇలా ముంచేసాం అనుకోండి, మురికి అనేది మనకి జస్ట్ క్షణాల్లోనే పోతుందండి. ఉతికిన తర్వాత కూడా మనకి ఏంటంటే అలా మంచి స్మెల్ వస్తూనే ఉంటాయి డోర్ మ్యాట్స్ అనేవి. చాలా వరకు కూడా మనకి కాలు పగుళ్ళు అనేవి ఎక్కువగా ఈ చలికాలంలో ఈ డోర్ మ్యాట్ స్మెల్ వచ్చేస్తాయి కాబట్టి సో ఈసారి డోర్ మ్యాట్స్ అనేవి నానబెట్టేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. అందులో నుండే మురికి బ్యాక్టీరియా కూడా చాలా సింపుల్గా పోతుంది. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. మీరైతే నాకు కామెంట్లో అడిగారు కదండి బల్లులు అనేవి పోవడానికి ఏదైనా ఒక మంచి టిప్ చెప్పమని. సో దానికోసం ఇంట్లో ఉండే వాటితో న్యాచురల్ మంచి టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు మనం వంటకి యూజ్ చేసే ఆనియన్ అయితే ఒకటి తీసుకోండి. ఈ విధంగా తొక్క తీసేసుకొని గ్రేటర్తో అంటే మనం క్యారెట్ అవి తురుముతూ ఉంటాం కదా, దానితో ఈ విధంగా మనం ఆనియన్ జ్యూస్ని తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ఆనియన్ జ్యూస్ వల్ల మనకి ఏంటంటే ఇంట్లోకి బొద్దింకలు గట్టున్న రావండి ఘాటు వల్ల అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. సో ఈ విధంగా కొద్దిగా తురుముకుంటే సరిపోతుందన్నమాట. బల్లీలు ఎక్కువ ఉన్నాయనుకోండి కొంచెం ఎక్కువ పిండుకోండి. నేను ఇక్కడైతే ఇంకా స్క్వీజ్ చేయలేదండి, ఎందువల్లంటే మనకు ఆల్రెడీ లిక్విడ్ లాగే అయిపోయింది కాబట్టి కావాలంటే దాని జ్యూస్ని మీరు స్టెయిన్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా మనం వదిలేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ముద్దలాగా అయిపోయింది కదండి. ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు కూడాను కొద్దిగా డెటాల్ వేసేసుకొని రెండింటిని మిక్స్ చేసేసుకోండి. ఈ ఘాటు వల్ల మనకి బలులు బొద్దింకలు అనేవి ఎక్కడైతే తిరుగుతాయో సో ఆ ప్లేస్లో మనం పెట్టామనుకోండి అస్సలు రావండి. ఒక్కొక్కరి ఇంట్లోనే బలులు అనేవి చాలా ఎక్కువగా గోడల మీద గట్టను కిచెన్లో గట్ట తిరిగి ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. సో ఇలా మనకి తగ్గాలంటే ఇది ఒక సింపుల్ మెథడ్ అనమాట. ఈ విధంగా కొద్దిగా కాటన్ తీసుకొని మీకు ఎక్కడెక్కడైతే బల్లులు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. లేదు మనకి బల్లులు అనేవి ఎక్కువగా గోడల మీద తిరుగుతున్నాయి అనుకున్నట్లయితే ఎగ్ తొక్క అనేది ఉంటుంది కదండి, దాన్ని తీసేసుకొని ఆ ఎగ్ తొక్కకి మనం డబుల్ సైడ్ టేప్ అంటించేసుకొని గోడకు అంటించేసుకున్న తర్వాత ఆ ఎగ్లో మనం ఇలా ఈ కాటన్ పడేసామనుకోండి సో గోడ మీద తిరిగిన కూడాను మనకి ఇంట్లోకి రాకుండా ఉంటాయి బల్లులు అనేవి. ఇలా ఓన్లీ బల్లులే కాకుండా చక్కగా దీని వలన బొద్దింకలు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయండి. అంత మంచి ఘాటు వస్తుంది అనమాట. నైట్ డే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్ ఏరియాలో మనకు తెలియకుండానే చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి. సో ఈ విధంగా కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి ఈ ఘాట్ స్మెల్కి అస్సలు మనకి బల్లులు బొద్దింకలు అనేవి వచ్చి ఇబ్బంది పెట్టాలి. ఇలా పెట్టేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇంట్లో చిన్నపిల్లలు గట్టా ఉన్నారనుకోండి నోట్లో పెట్టేయకుండా జాగ్రత్తగా నైట్ టైం ఇలా చేసుకున్నామంటే బల్లులు అనేవి ఇంట్లోకి అస్సలు రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దామండి. ఫ్రిడ్జ్ అనేది మనం మాటికి క్లీన్ చేయలేమండి. అలా నెలకొకసారి క్లీన్ చేసిన కూడా మనం పెట్టే ఫుడ్ ఐటమ్స్ బట్టి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. సో అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే న్యాచురల్ మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఏదైనా ఒక వాడలేని చిన్న బౌల్ని ప్లాస్టిక్దైనా లేదా నార్మల్దైనా ఏదైనా మీ ఇష్టం అనమాట. అందులో 1 నుంచి 2 స్పూన్ల వరకు కూడా బేకింగ్ సోడాని అయితే వేసుకోండి. బేకింగ్ సోడాకు ఉండే స్పెషాలిటీ ఏంటంటే బ్యాడ్ స్మెల్ అనేది చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దానికి క్యాప్ ఉందనుకోండి సో డైరెక్ట్గా క్యాప్కి హోల్స్ అనేవి పెట్టేసుకున్నా సరిపోతుంది. దీనికి క్యాప్ అయితే లేదండి ఆ బాక్స్కి. సో నేను అందుకే ప్లాస్టిక్ కవర్ అనేది ఒకటి పెట్టేసుకొని రబ్బర్తో ఈ విధంగా కట్టేశాను అనమాట. సో మనకు ఊడిపోకుండా ఉంటుంది. ఎక్స్ట్రా ఎడ్జ్లన్నీ కూడా కట్ చేసేసానండి. దీనికి ఈ
విధంగా పిన్నేసులతో చుట్టూ కూడా వీలైన మట్టుగా ఎక్కువగానే పెట్టుకోవాలన్నమాట. ఇలా మనము ఈ హోల్స్ అనేవి పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ అయితే ఎక్కడైతే వస్తుందో సో అదంతా కూడా ఇది మనకి లాక్కుంటుందండి. తర్వాత మీరు ఎప్పుడైనా దీన్ని తీసేటప్పుడు కూడా దీని వాసన చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా ఈ విధంగా ఒక మూలను పెట్టేసుకొని ఇలా వదిలేసామనుకోండి సో బ్యాడ్ స్మెల్ అంతా కూడా మనకు అది తీసేసుకుంటుంది అనమాట. మనం ఇలా 15 to నెల రోజులకు ఒక్కసారి కూడా చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే మనకేంటంటే ఒకటి కావాలంటే ఒకటి, రెండు కావాలంటే రెండు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టడం వల్ల ఫ్రిడ్జ్ అనేది మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. 4th టిప్ని అయితే చూద్దాం. ప్రతిరోజు కూడా మనం ఇల్లు తుడుచుకునే చీపురు అనేది సో కొన్ని రోజులకి ఏంటంటే చిన్న చిన్న పుల్లలు అనేవి ఇరిగిపోవడం స్టార్ట్ అయిపోతూ ఉంటాయండి. చీపురు కూడా చాలా తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. ఇలా చీపురు అనేది ఇరిగిపోకుండా అలాగే మనం ఇల్లు తలదూవుకునేటప్పుడు ఇంట్లోనే ఒక్కొక్కసారి హెయిర్ అనేది ఎంత క్లీన్ చేసినా కూడాను ఎక్కడో ఒక మూల ఉండిపోతూ ఉంటుంది. దాన్ని చీపురుతో ఊడ్చేటప్పుడు చీపురు మధ్యలో కూడా ఇరుక్కుపోతూ ఉంటాయండి. అలా ఇరికిపోయిన మురికిని క్లీన్ చేసుకోవాలంటే బట్టలో ఉతుక్కునే బ్రష్ అనేది ఉంటుంది కదా, ఒక్కసారి వాటర్లో తడపండి ఆ బ్రష్ని. సో ఆ తరువాత మన చీపురుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా 4-5 సార్లు చీపురుని మనం జస్ట్ బట్టలు ఉతికితే ఎలా అయితే ఉతుకుతాం ముందు వైపు అలా క్లీన్ చేసామనుకుంటే చీపురు అనేది వంగిపోయిన చీపురు అనేది స్ట్రైట్గా వచ్చేస్తుందండి. ఇరిక్కిపోయిన చిన్న చిన్న చీపురు పుల్లలు హెయిర్ అంతా కూడా మనం బ్రష్ అనేది తడిపాం కాబట్టి బ్రష్లోకి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మళ్ళీ మనం క్లీన్ చేసామంటే సో అది మళ్ళీ కూడా ఇంట్లోకే ఉండిపోతుందండి. అప్పుడప్పుడు కూడా చీపుర్ని మనము నెలకొక్కసారి కూడా వీలైన మట్టుగా వాటర్లో తడిపేసి ఎండలో ఆరబెట్టిన చీపురు అనేది చాలా ఎక్కువ రోజులు మన్నుకు వస్తుంది. ఇలా ప్రతిరోజు మనం తడపలేము. ఇంత డస్ట్తో మళ్ళీ మనం ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే చిరాకు కదా. అలా చక్కగా బ్రష్ని ఒకసారి వాటర్లో తడిపేసి చీపుర్ని ఈ విధంగా మనము 2-3 సార్లు చక్కగా ఇలా క్లీన్ చేసామంటే వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి. హెయిర్ అలాగే చిన్న చిన్న ఇరిక్కిపోయిన పొలాలంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడైతే చీపురు అనేది డిఫరెంట్ అనేది మీరే అబ్జర్వ్ చేశారు కదండి. మురికి డస్ట్ లాంటిది కూడా పోయిందనమాట. జస్ట్ చిన్న బ్రష్తో దువ్వడం వల్ల ఇలా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల మనకి చీపురు అనేది చాలా ఎక్కువ రోజులు మన్నికి వస్తుంది. ఊడ్చుకునేటప్పుడు చెత్త అనేది కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఏదో టిప్ని అయితే చూద్దాము. ఇప్పుడు మనకి ఎక్కువగా దొరికేవి కమలాలు కదండి. ఈ కమలాలు అనేవి మనం తినేసిన తర్వాత వాటి పైన ఉండే తొక్క అనేది పడేస్తూ ఉంటాము. ఓన్లీ ఇలా మనం ఆరెంజే కాకుండా నారెంజ్ తొక్కలు, నిమ్మ తొక్కలతో కూడా ఇంట్లో మనకు చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. ఆల్రెడీ నేను జ్యూస్ పిండేసిన తర్వాత ఆ తొక్కల్ని పడేయకుండా ఈ విధంగా పక్కన పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో మనం వీటిల్ని 15 రోజులు ఎండలో పెట్టేసి ఎండిన తర్వాత బాగా పౌడర్ చేసుకొని నలుగులో కలుపుకున్న స్కిన్ సమస్యలు అనేవి పోతాయండి. మనకి ఈ ఘాట్ అనేది చాలా వస్తుంది. అలాగే స్మెల్ కూడా ఎలా వస్తుంది అందరికీ తెలిసింది. ఆరెంజ్ తొక్కలు ఎలా పిండగానే వీటిని ఇంట్లోనే ఎలా మనము యూజ్ చేసుకొని మన మనీని తగ్గించుకోవడానికి అంటే మన ఖర్చును తగ్గించుకోవడానికి చాలా మంచి టిప్ని అయితే షేర్ చేయబోతున్నానండి. సో ఈ విధంగా ఒక 2 తొక్కలను తీసేసుకొని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బౌల్లో వేసేసుకుంటున్నాను. వీలు ఉన్నట్లయితే ఒక గ్లాసుడు వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 2-3 నిమిషాలు మరిగించుకున్నా సరిపోతుంది. లేదు అన్నట్లయితే ఈ విధంగా హాట్ వాటర్ వేసేసుకున్నా సరిపోతుంది. నేను వేడి నీళ్ళు వేసేసానండి. ఇందులోన మనకు ఉండే రసము అంతా కూడాను దిగుతుందన్నమాట. ఒక అరగంట పక్కన పెట్టేసుకున్నట్లయితే సో ఈ విధంగా నేను ఒక అరగంట పక్కన పెట్టేసానండి. మన కలర్ కూడా చేంజ్ అయిపోయింది. వాటర్ కూడాను చాలా చాలా మంచి స్మెల్ వస్తాయి. అలాగే ఒక స్క్వేజర్ తీసేసుకొని ఈ విధంగా స్క్వీజ్ చేసుకున్నామంటే మొత్తం కూడా ఇంకా రసం అంతా కూడా దిగిపోతుంది అన్నమాట వాటర్లోకి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది మీలాంటి వారికి వీడియో అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా మనము పిండేసిన అంటే స్క్వీజ్ చేసుకున్న జ్యూస్ని అంతా కూడాను వడగొట్టేసుకొని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇలా మీరు ఎక్కువగా చేసుకొని పక్కన పెట్టేసుకున్న సరిపోతుందండి, అస్సలు పాడవదు. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు కూడా నేను బేకింగ్ పౌడర్ని వేసుకొని కొంచెము స్ప్రే బాటిల్లో మరి కొంచెము నేను ఒక గ్లాసులో పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇలా స్ప్రే బాటిల్లో వేసుకునేది ప్రతిరోజు మన కిచెన్, డైనింగ్ టేబుల్స్, ఫ్రిడ్జెస్ ఇలా అన్ని సోఫాలు గట్రా క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. నిమ్మకాయలో మనకి యాసిడ్ గుణాలు అనేవి ఉంటాయి కదండి. అంటే సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయలు కానీ, ఆరెంజ్లో కానీ, ఇలా నారెంజ్లో కానీ సో క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ముఖ్యంగా మన బాత్రూమ్ అనేది సో స్ప్రే చేసుకున్నాం అనుకోండి వాడేసిన తర్వాత ఇంకేమి వాడవలసిన అవసరం లేదండి. చాలా చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఇలా వాడి చూసారనుకోండి మీరు ఇంకొకసారి బయట కూడా కొనరు, తొక్కలు కూడా పడారు. ఇలా బాత్రూమ్ మొత్తం స్ప్రే చేసుకోవచ్చు. బాత్రూమ్ వాడేసిన తర్వాత కొద్దిగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా, ఇలా కూడా స్ప్రే చేసుకున్నాం అనుకోండి బ్యాక్టీరియా లాంటిది ఏమీ ఉండదు, మంచి స్మెల్
స్మెల్ వస్తుందండి. సో ఇలా ఎక్కువ రోజులు కూడా మనం నిల్వ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే నేను గ్లాసులో కొంచెము పక్కకి తీసి పెట్టుకున్నాను కదా, దాన్ని కూడా ఈ విధంగా బాత్రూమ్ పోటీలో వేస్తున్నాను అనమాట. బ్యాక్టీరియా లాంటిది ఏదైనా క్లియర్ అయిపోతుంది. బ్యాడ్ స్మెల్ లాంటిది కూడా ఏమీ ఉండదు. మరకలు లాంటివి కూడా పోతాయి అన్నమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో ఇలా మనం పనికిరావని పడేసే వాటి వల్ల మన ఇంట్లో చాలా యూజెస్ అయితే ఉంటాయి కాబట్టి మన శ్రమతో పాటు మనీని కూడా చాలా ఆదా చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.